హాయ్ అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ అంజలి ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు చూపించే రెసిపీ పాలకాయలండి. వరిపిండితో పాలకాయలు స్నాక్ ఐటమ్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒక కప్పు వరిపిండి తీసుకోండి. ఒక కప్పు వరిపిండి తీసుకుని అందులో ఒక స్పూను జీలకర్ర, కావాల్సినంత సాల్టు వేసుకుని ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోండి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను వాము, ఒక స్పూన్ జీలకర్ర, సాల్ట్ ఈ మూడు కలుపుకొని చల్లని వాటర్తో కలుపుకోవాలండి. మనం సెలవుడి పిండి కలుపుకుంటాం కదా, అలాగా జారుగా కలుపుకోవాలండి. ఇందులో కారం ఏమీ వేయాల్సిన అవసరం లేదు. బాగా మన చెరుడికి ఎలా లూజుగా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. గట్టిగా కాకుండా కొంచెం లూజుగా కలుపుకోవాలండి. ఇలా కొంచెం ముద్దగా కలుపుకొని ఇలా మనకు కావాల్సినంత పిండి వేసుకొని కలుపుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలా పాలకాయలాగా ఇలా ఒత్తుకోవాలండి. కొంచెం మామూలుగా అలాగా చక్కగా ముద్దలు తీసుకుని అలా పాలకాయల సైజులో నెమ్మదిగా అలా ఒత్తుకుని పాలకాయలా చేసుకోవాలండి. అన్నీ ఒక సైజులో చేసుకుంటే బాగుంటాయండి. ఇలా అన్నీ ఒక సైజులో చేసుకోవాలండి. ఇలా అన్నీ ఒక సైజు వేసుకుంటే చూడటానికి కూడా బాగుంటాయి, తినటానికి కూడా చాలా బాగుంటాయండి. ఇందులో కొద్దిగా వాము వేసుకుంటే సవాదుగా ఉంటాయి. కారం ఏమి వేయవలసిన అవసరం లేదండి. ఈ మాకు చిన్నప్పుడు పెద్దవాళ్ళు చేసి పెట్టేవారండి. పాలకాయ చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఇంట్లో ఏమి లేనప్పుడు వరిపిండి ఉంటే సరిపోద్ది. వరిపిండితో ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా పలసంగా కాకుండా కొద్ది దలసరంటి మూకుడు తీసుకుని కొంత దలసకున్న పేనం అయితే మనకి మాడకుండా చక్కగా వస్తాయండి. ఇందులో 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి. ఆయిల్ ఎక్కువ పేర్చుకోవండి. మనం వేసిన ఆయిల్ అలాగే మళ్ళీ అందులోనే ఉంటుందండి. ఇలాగా మనం కొంచెం అంటుకున్నా పర్వాలేదండి. కొంచెం వేగిన తర్వాత అన్నీ మాలుగా అంటుకోకుండా ఇడిపోతాయండి. ఇలా అన్నీ వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు మనం గట్టించుకొని కలుపుకోవాలండి. పచ్చి మీద కలుపుకుండా కొద్దిగా వేగిన తర్వాత మనం గట్టించి కలుపుకుంటే అంటుకోకుండా బాగా వస్తాయండి. ఇందులో మనం వాము జీలకర్ర వేసాం కాబట్టి మనం తింటే మంచిది కాబట్టి ఎంత తిన్నా ఏం ప్రాబ్లం ఉండదండి. ఇంకా జీలకర్ర, వరిపిండి, వాము, ఆయిల్ అసలు పీల్చుకోవండి. ఇలా అన్నీ ఒకే సైజులో బాగా ఎక్కువ వేపుకోకండి. ఎక్కువ వేపుకుంటే కొంచెం బాగా గట్టిగా ఉంటాయి. ఇలా ఎక్కువ అంటే దోరగా అలాగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపుకొని తీసుకోవాలండి. ఏం పేలవండి. మనం ఏం భయపడవలసిన అవసరం లేదండి. ఏం పేలవ, చక్కగా ఎగుతాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకో. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకోవచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, ఆయిల్ చూడండి ఎలా చేసిన ఆయిల్ అలాగే ఉంది, ఏం పీల్చుకోలేదండి. ఇలా 2-3 ఆయిల్ వేసుకున్నా ఆయిల్ అలాగే ఉంటుందండి. ఈ పిల్లలు అప్పటికప్పుడు ఏం కావాలి, ఇంట్లో వరిపిండి సరిపోద్దండి. కొంచెం మెత్తగా వరిపిండి ఉంటే మనం అప్పుడు వేసుకోవచ్చండి. పిల్లలే కదండి, పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. ఒకసారి చేసుకుంటే మీరే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి. ఇందులో వాము కొంచెం కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం సవాదిగా ఉంటాయండి. చాలా ఇష్టంగా తినే ఐటమ్ అండి ఇది. ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇలా చూడండి, ఆయిల్ అస్సలు పీల్చుకోదు. మనం వేసిన ఆయిల్ అలాగే ఉంటుంది. జాగ్రత్తగా దగ్గరుండి జాగ్రత్తగా వేపుకొని మంట సిమ్లో ఉంచుకోవాలండి. కొంచెం సిమ్లో ఉంచుకొని వేపుకుంటే అన్నీ చక్కగా ఎగుతాయి. ఒకసారి చేసి చూడండి, మీకే నచ్చుతుంది. నచ్చితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇలా స్మూత్గా మెత్తగా ఉంటాయి. థ్యాంక్స్.